అరుణాచలమే జ్ఞాన మార్గం. ఈరోజు అరుణాచలంలో రెండో రోజు పుష్పాలంకరణ జరిగింది. మహాదేవునికి అమ్మవారికి రంగరంగ వైభవంగా జరిగింది. ఈ పుష్పాలంకరణ చూసిన వారికి అన్ని కష్టాలు తొలగి సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉంటారు. అరుణాచలంలో ప్రవేశించిన వెంటనే మనకి పాపాలన్నీ తొలగిపోయి కష్టాలన్నీ తొలగి జ్ఞాన మార్గాన్ని ప్రవేశించి అరుణాచల శివుడు అరుణాచలేశ్వరుడు మనకి సుఖశాంతులతో జీవితాన్ని కల్పిస్తాడు, జ్ఞాన మార్గాన్ని ఇస్తాడు. అరుణాచలమే జ్ఞాన మార్గం కాబట్టి అందరూ అరుణాచలంలో ప్రవేశించండి. అరుణాచల శివుని అనుగ్రహం పొందండి. అరుణాచల శివ అనుగ్రహమే మనకు సకల పాపాలు తొలగిస్తాయి. అరుణాచల శివుని ప్రార్థిస్తే ఎన్ని జన్మల పాపాలైనా తొలగిపోతాయి. అరుణాచలేశ్వరునికి పుష్పాలంకరణ రంగరంగ వైభవంగా జరిగింది. అరుణాచలేశ్వరుడు పుష్పాలంకరణలో అందంగా ముస్తాబయ్యారు. అమ్మవారితో మహాదేవునికి పుష్పాలంకరణ జరిగింది. ఈరోజు రెండవ రోజు చూసి ఆనందించండి, తరించండి.